ఇక్కడికి విచ్చేసినటువంటి పిన్నేపల్లి గ్రామ ప్రజలకి అలాగే కత్తిమానపల్లి గ్రామ ప్రజలకి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్రం భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం, మన దేశం ఏ విధంగా నడపాలి, ఆ పరిపాలన విధానాల గురించి రాజ్యాంగాన్ని గొప్ప గొప్ప వ్యక్తులందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన గొప్ప గొప్ప వ్యక్తులందరూ కలిసి వివిధ దేశాలన్నీ తిరిగి మన దేశం ఏ విధంగా పరిపాలించబడాలి అని చెప్పేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి రోజు, రచించిన తర్వాత అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈరోజు 1950 జనవరి 26వ తేదీ నుంచి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ మూడు గ్రామాలు పిన్నేపల్లి, కత్తిమానపల్లి అండ్ ఓబులాపురం, ఈ 3 గ్రామాల విద్యార్థుల చేత ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు స్కూల్ దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేసి అక్కడ మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూడలేకపోవచ్చు, కాబట్టి ఇక్కడికి వచ్చేసి చూడగలుగుతారు. మీ దగ్గరే వచ్చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఆ పిల్లలు చేసిన పర్ఫార్మెన్స్ అన్నీ కూడా బాగా నచ్చినాయి అనుకుంటున్నాం. అందరికీ బాగా నచ్చినాయి, బాగున్నాయి అక్క, బాగా చేసినారా పిల్లలు? రైట్. ఇక్కడ 10 మంది మధ్యలో ఈ పిల్లల్లో భయాన్ని పోగొట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రపంచానికి అనుగుణంగా చాలా వేగంగా విస్తరించిపోతుంది ప్రపంచం. దానికి అనుగుణంగా మన పిల్లలు ఇంగ్లీష్లో అయితేనేమి కానీ భయం లేకోకుండా 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మందిలో కూడా మన వాళ్ళు సమాధానాలు చెప్పగలిగే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మీ ముందర, పేరెంట్స్ ముందర పిల్లలు ఆ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతోనే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కత్తిమానపల్లి గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినటువంటి నారాయణ స్వామి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మా మీద ఉంటే ఇంకా మరింత ముందుకు మీ పిల్లల్ని తీసుకొని పోతాం. మీ పిల్లల్ని మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన దేశం అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది అంటే మొదట ఏ దేశమైనా ఆ దేశ ఖ్యాతి రైతుల చేత. అలాగే ఎందుకంటే దేశం బాగుండాలంటే, దేశం అంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ని ఇచ్చేటువంటి కష్టపడి ఎంతో చిన్న లాస్ట్ సాంగ్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది రైతు గురించి. రైతు బాగుండాలా, అలాగే ఆ రైతుతో పాటు విద్యార్థులు కూడా దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఈరోజు విద్యార్థులు కావచ్చు, రేపొద్దున పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు కావచ్చు. సో వీళ్ళందరూ కలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోతారు కాబట్టి వీళ్ళందరూ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు. వాటి నిర్మాణంలో మేము భాగస్వాములు కావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ పిల్లలు యొక్క భవిష్యత్తు మా చేతుల్లో ఉంటుంది. మేము వాటికి ఖచ్చితంగా 100% కృషి చేసి మంచిగా తయారు చేస్తామని హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.